నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలకు ముఖ్యాంశాలు. దాడులు చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు బీఆర్ఎస్ నాయకులు. ఎర్రబెల్లి కుటుంబాన్ని కొడితే కుక్కను కొట్టినట్టే. పరకాల నియోజకవర్గంలో కొండా సుస్మిత పటేల్ రంగ ప్రవేశం. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా. ఇప్పుడు మీ పక్కనే ఉన్నారు, వారిని అడగండి, స్పష్టంగా చెప్తారు అని ఈటెల స్పష్టం. కేసీఆర్ గారు బనకచర్లకు నీళ్లు తీసుకెళ్లమని చెప్పారని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వానికి తెలియకుండా ఒక్క టీఎంసీ కూడా తీసుకోవద్దని అడ్డుకున్నది కేసీఆర్. వరంగల్ పోచమ్మ మైదాన్ జంక్షన్లో నిర్వహించే రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలకు మంత్రి కొండా సురేఖ, మురళీధర్ రావు ఆదేశాల మేరకు, గోపాల్ నవీన్ రాజ్ సూచన మేరకు 34వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పగడాల సతీష్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆటోలలో బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు. ఈ కార్యక్రమంలో కాంగోజు లావణ్య, అక్షిత్ పటేల్, బత్తుల నవీన్, అంబోజు తిరుపతి, మెంతన సంధ్యాశెట్టి, అరుణ, స్వప్న, కొప్పు జయ, రవిచందర్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని విభాలపురం గ్రామంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోదాడ శాసనసభ్యులు పద్మావతి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడి పరిశీలించారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణదారులతో మంత్రి ముచ్చటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు.
ఎక్కువ అని కాకేస్తే మా పద్మక్కకి వినిపిస్తుంది. ప్రధానంగా మీ అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత ఏ పేదవాడు కళ్ళ కన్నాడో కన్న కలలన్నీ నెరవేర్చాలని, ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి అండగా ఉండాలని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాల్లో 10 సంవత్సరాలు ఎవరైతే అధికారంలో ఉండి పరిపాలించిన దొరలు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి వారి స్వార్థం కోసం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్ల అప్పు చేసి ప్రతి నెల 6,500 కోట్ల అప్పుని మన నెత్తిన పెట్టి మనం కడుతున్నాం. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో గడిచిన 10 సంవత్సరాల నుంచి ఇల్లు కావాలి, మాకు కార్డులు కావాలి, రేషన్ కార్డులు కావాలి, సన్న బియ్యం కావాలి, మా పిల్లలకి మంచి విద్య కావాలి, వైద్యం కావాలి అని అంటే ఆనాటి ప్రభుత్వం వీటిలో కూడా కమిషన్ రాదు కాబట్టి కమిషన్ వచ్చే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల మీద అయితే డబ్బులు ఖర్చు పెడతాను కానీ పేదవాడికి ఉపయోగపడే దానికి ఖర్చు పెట్టనని ఆనాటి ప్రభుత్వాలు తలస్తే మీ దీవెనలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయింది. ఈ సంవత్సరంన్నరలో పైలట్ గ్రామాలుగా మోడల్గా ముందు ఒక్కొక్క మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని ఇల్లు ఆ గ్రామానికి ఇచ్చాం. అటువంటి గ్రామమే మన విపులాపురం గ్రామం. ఇక్కడ 146 ఇల్లు ఇస్తే ఇప్పటి వరకు 73-74 ఇల్లు కట్టడం మొదలు పెట్టారు. మిగతా వాళ్ళు కూడా వీలైనంత తొందరలో మొదలు పెట్టాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ప్రతి సోమవారం నాడు మీరు ఫౌండేషన్ కడితే ₹1,00,000, స్లాబ్ లెవెల్ కడితే మరొక 1,00,000, స్లాబ్ వేస్తే 2 లక్షలు, స్లాబ్ పూర్తయి మీరు గృహప్రవేశం చేసే టైంలో మిగిలిన 1,00,000. ఎక్కువలో ఎక్కువ 600 చదరపడుగులు ఉండాలి, తక్కువలో తక్కువ 400 చదరపడుగులు ఉండాలి. ఒక బాత్రూము, ఒక వంటగది ఉండేటట్టు పేదవాడికి అవసరమైన ఇల్లు కట్టాలనే ఆలోచనతో ఈ స్కీమ్ ని మొదటి విడత మొదలు పెట్టాం. మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర కేబినెట్ మంత్రులమంతా మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించి ఈ కోదాడ నియోజకవర్గానికి కూడా మొదటి విడత 3,500 ఇల్లు ఇచ్చాం. అయితే అక్క చాలా మందికి ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రబెల్లి కుటుంబాన్ని కొడితే కుక్కను కొట్టినట్టే అని వదిలేస్తున్నా అన్నారు. బీసీ నాయకుడిని అయినందుకే తనపై కక్ష అసత్య ప్రచారం చేస్తున్నారు. తూర్పులో రెండో నాయకుడు కొండా మురళి ఉన్నంత వరకు ఎవరు ఉండరు అన్నారు. పరకాలలో 75 ఏళ్ల దరిద్రుడు ఎమ్మెల్యేగా గెలిచాడు. మొన్ననే తన వద్దకు వచ్చి కాళ్లు పట్టుకున్నాడు అన్నారు. పరకాల నియోజకవర్గంలో కొండా సుష్మితా పటేల్ రంగప్రవేశం చేయనుంది అన్నారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, ఎవరు కూడా అధైర్యపడొద్దు అని. కొండా సురేఖ మంత్రి పదవి పోతదని కొందరు ప్రచారం చేస్తున్నారు. కొండా సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోదని తన వెంట రేవంత్ అన్న మరియు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారు అని వారు తెలిపారు. జన్మదినం పురస్కరించుకొని మనం ఇక్కడ పండుగ చేసుకుంటున్నాం. ఎందుకంటే అది మన బాధ్యత. ఎందుకు అంటే ఆయనే బీసీ మహిళ నిలబడ్డది అని చెప్పగానే నేను ఆడికే పోతా, ఆడనే పాదయాత్ర చేస్తా అని 6 లక్షలు ఇంటికి రావడం జరిగింది. కాబట్టి మనం కృతజ్ఞంగా ఉండవలసిన బాధ్యత ఉంది. మీరు అర్థం చేసుకోవాలి, అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. మరి ఈరోజు కొంతమంది బీసీల మీద, ఎస్సీల మీద, అనగారిక వర్గాల మీద కుట్రలు చేస్తున్నారు. మీరు ఒక్కటే ఆలోచించండి,
మధ్యలో కొండ ఊరి నిశ్శబ్దంగా ఉన్నాడు. వాళ్ళకు తెలియదు నిశ్చేతంగా ఉండి బయటకు వస్తే అది ఒక విస్ఫోటం. ఎందుకంటే మీరు లాభాన్ని చూసిండు మరి టీవీలల్లా మొత్తం మీద పొక్కుతా ఉంటుంది. కొంచెం సేపు పొగలు వస్తూనే ఉంటాయి. అది ఒకటే అగ్నిపర్వతం మరి ఒకటేసారి మరి పేరుతుంది. నేను ఈ 20 రోజుల బట్టి తిరుగుతుంటే కొంతమంది నాయకులకు పాపం విడతలేదు. అగో ఏంది కొండమురళి మనం గది చెప్తేవి పెరాలసిస్ వచ్చిందని చెప్తేవి అని నడవలేడని చెప్తేవి అరే మళ్ళా ఎంతకు మళ్ళా 10 ఏళ్ళు దాటి ఇటు వచ్చిండు ఇదేం కథ అని వాళ్ళకు బాధ. దాన్ని అక్కడి పిల్లలు వస్తున్నందుకు వాళ్ళు అక్కడికి పోతారు వచ్చిరాని మాటలు చెప్తారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ఐక్య వేదిక నాయకులు మీడియాతో మాట్లాడారు. కార్మికులను కట్టు బానిసల్లాగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఐఎన్టీయూసీ నాయకులు బాబర్ సలీం పాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ బడా వ్యాపారవేత్తలకు కొమ్ము కాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. పండించిన పంటకు కనీస మద్దతు ధర కోసం పోరాడిన రైతుని ఆదర్శంగా తీసుకొని కార్మికులు సమ్మెను విజయవంతం చేయాలన్నారు. కార్మిక హక్కుల కోసం ఐక్య పోరాటాలే శరణ్యమని ప్రతి ఒక్కరూ జూలై 9న తలపెట్టిన సమ్మెలో పాల్గొనాలని సిఐటియు నాయకులు శంకర్ కోరారు. దేశ సంపదలు ప్రధాని మోడీ, అదానీ, అంబానీలకు కట్టబెడుతూ దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ బీజేపీ ప్రభుత్వం శ్రమ దోపిడీకి పాల్పడుతుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. మరి 10 సంవత్సరాలు అయిపోయి మూడోసారి కూడా ప్రధానమంత్రిగా అయినప్పటి నుంచి కార్మికులకు, కర్షకులకు వారి యొక్క నష్టదాయకమైన చట్టాలను తీసుకురావడానికి ముందుకొచ్చి ఇంతకు ముందు ఏదైతే రైతులకు 3 లేబర్ చట్టాలు తీసుకొచ్చి కూడా వాటిని రైతులు ఆ రోజు ఉద్యమం చేసి దాన్ని సాధించుకోవడం జరిగింది. మళ్ళీ వెనుక తీసుకునే విధంగా జరిగింది. ఈరోజు 29 చట్టాలను 1947 నుంచి కూడా తయారైన 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరుగుతున్నది బీజేపీ ప్రభుత్వం. ఆ 4 లేబర్ కోడ్లు అనేది మళ్ళీ బానిసతత్వానికి నెట్టివేసే ఆ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని కార్మిక సంఘాలు కలిసి ఉమ్మడిగా మరి జూలై 9న సమ్మె చేయాలని దేశవ్యాప్తంగా నిర్ణయించడం జరిగింది. ఆ సమ్మెలో భాగంగా ఈ రోజు కూడా ఎన్టీపీసీ పారిశ్రామిక ప్రాంతంలో, ఎన్టీపీసీ రామగుండంలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు మరి ఎంప్లాయీస్ అందరూ కూడా సమ్మెలో పాల్గొని ఈ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసే విధంగా ఉండాలని బీజేపీ ప్రభుత్వానికి తెలియపరచడం జరుగుతూ ఉన్నది. ఈ సమ్మె ద్వారా అయినా కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ చట్టాలను జూలై నుంచి కూడా అమలు చేసే పరిస్థితి కనబడుతున్నది, వారు ఎవరైతే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అమలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే వాటిని రద్దు చేయాలని చెప్పి పారిశ్రామిక వర్గానికి, కార్మికులందరికీ కూడా న్యాయం చేసే చట్టాలను తీసుకురావాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి, కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, రైతులకు కూడా ఏదైతే బోనస్ అనేది ఎంఎస్సి ఏదైతే చట్టాలు ఉన్నాయో వీటిని కూడా ఆ ధరను పెంచే విధంగా చట్టాలు తీసుకురావాలని చెప్పి ఈ డిమాండ్ లో భాగంగా ఉన్నాయి. వెంటనే ఇప్పటికైనా 2017లో మరి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కనీస వేతనాల జీవో కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయినా ఈ ప్రభుత్వం ఏదైతే బడా పారిశ్రామికవేత్తలకు ఏదైతే కొమ్ము కాస్తూ వారికి ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తున్నది కాబట్టి సామాన్య కార్మిక వర్గానికి నష్టదాయకమైన చట్టాలను తీసుకొచ్చింది. కాబట్టి 2017లో జరిగిన ఆ చట్టం వచ్చి ఇప్పటి వరకు కూడా రాలేదు. అంటే 8 సంవత్సరాలు కావాల్సింది. అంటే 5 సంవత్సరాలకు జరగాల్సిన మినిమం ఏజ్ పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితి లేకుండా వెంటనే ఆ జీవోను రద్దు చేసి వెంటనే గెజెట్ ఇచ్చి 26,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏదైతే జూలై 9 వరకు ఈ లేబర్ కోడ్లను రద్దు చేసి వెంటనే చట్టాలను అమలు చేయాలి. తర్వాత కనీస వేతనం 26,000 ఇచ్చే విధంగా ఉండని పక్షంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, పారిశ్రామిక ప్రాంత వ్యాప్తంగా కూడా 9వ తారీఖు నాడు సమ్మె చేసి ఈ బీజేపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పి మేము పారిశ్రామిక వర్గంలో ఉన్న కార్మిక వర్గాన్ని యునైటెడ్ ఫోరం గా సిఐటిగా పిలుపునిస్తా ఉన్నాం.
తేదీ 9 జూలై 2025 నాడు జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మికులకు జరుగుతున్నటువంటి ఈ 11 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క నిరంకుశత్వము, కార్మికుల పట్ల వివక్ష, కార్మిక విధానాలు, కార్మిక చట్టాలను దాదాపు 70 సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకున్నటువంటి చట్టాలను రూపుమార్పి సింగిల్ విండో కింద 4 చట్టాలని కుదింపు చేసి ప్రైవేటీకరణకు దోహదపడేలాగా, కార్మికుల పని దినాలు ఒత్తిడి అయ్యేలాగా, కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను ప్రైవేటు యాజమాన్యాలు ఎగబెట్టేలాగా, భూములు కానీ, జనవనరులు కానీ, ధనవనరులు కానీ వారికి లాభం చెందేలాగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు విరుద్ధముగా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జాతీయ సంఘాలు కలిసి బిఎంఎస్ తప్ప పోరాటము 13వసారి జాతీయ స్థాయిలో సమ్మె చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ సమ్మెకు పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు, సామాన్య ప్రజలు కూడా మద్దతు తెలపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. ఇదే విధంగా ప్రభుత్వం యొక్క ధోరణి ఉంటే రాబోయే కాలం లోపల మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఆదాయము, ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఉనికినే కోల్పోయేటువంటి అవకాశాలు ముమ్మరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒక కార్మిక ద్రోహము అనేటువంటిదే కాదు నా ఉద్దేశంలో, ప్రజాద్రోహము. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు 1965 లోపల దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలం లోపల మన ప్రజలే దాంట్లో పనిచేసి భాగస్వాములయ్యి దాంట్లో వస్తున్నటువంటి లాభాలను ప్రజలకే అందాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 1965లో దీన్ని స్థాపించారు. ఈరోజు దాదాపు దేశంలో 375 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క కొత్త ప్రభుత్వ రంగ సంస్థ కూడా స్థాపించలేదు. చరిత్ర తిరిగి మనం ఎంతమంది ప్రధానులు అయితే పనిచేసారు, అధిక శాతము కాంగ్రెస్ ప్రధానులుగా చేసారు. కాబట్టి దీంట్లో 70% వరకు ప్రభుత్వ రంగ సంస్థలు కాంగ్రెస్ ఆధ్వర్యం లోపలనే స్థాపించబడినవి ఉన్నాయి. మిగతా ప్రధానుల కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాను. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్లో ఆమోదం పొందలేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టిన సంఘటన దేశంలో ఎక్కడైనా ఉందా? ఇలాంటి కీలక అంశాలపై కేబినెట్ ఆమోదం లేకుండా కేసీఆర్ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదు. ఆనాడు కేసీఆర్ కేబినెట్లో ఉన్న 3 మంత్రులు ఇప్పుడు మీ పక్కనే ఉన్నారు, వారిని అడగండి, స్పష్టంగా చెప్పు అని ఈటెల స్పష్టం చేశారు. ఇట్లాంటి అబద్ధాలతో ఎక్కువ కాలం బతకలేరు. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు. 96 క్యాబినెట్లు అయినాయి. 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. నేను స్పష్టంగా వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి. వారు కూడా 10 నెలలకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పమని చెప్పండి. దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు ఇస్తామని చెప్పినాం. ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను, నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను. కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక 3 అక్కడ ఉన్నారు. ఇప్పుడు 3 ఉన్నారు అక్కడ. ఒకరు మంత్రి లేకపోవచ్చు కానీ 3 మంత్రులు ఉన్నారు. నేనేమంటున్నా అంటే, నేను సూత్రప్రాయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి, నేను ఆనాడు మంత్రిగా ఉన్న కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు, నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే అనుకుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇవన్నీ ఇట్లా మాటలు వాటిగానే బట్టగాల్చి మీదేసులు మాట్లాడడం సభ కాదు. ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా వస్తుండొచ్చు.
కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కొంచెం లేట్ అవుతుంది అంటే ఇవ్వాలనే జీవో ఇవ్వాలంటే ఇస్తారు కావచ్చు, కానీ రెక్టిఫికేషన్ కోసం మాత్రం మళ్ళీ ఆమోదం కోసం క్యాబినెట్కి పోతుంది. క్యాబినెట్ ఆమోదం పొందకుండా ఇట్లా జరగవు, గుర్తుపెట్టుకోండి. నేను ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతకు వేరే ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవన్నిటి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ పేపర్లకు కావాలితే మీకు పంపిస్తాయి. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి పంపుతుంది, కానీ తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ప్రెస్లకు పంపిస్తా. మీరు మొత్తం స్టడీ చేయండి, దాన్ని మొత్తం బయటపెట్టే ప్రయత్నం చేయండి. మొన్న నేను TV9కి పోయినా, నేను చూపించిన ఇది ఉంది, మీరు ప్రసారం చేయమని చెప్పి. కేసీఆర్ సముద్రంలో కలిసే 3000 టీఎంసీ నీళ్లలో 1950 టీఎంసీల నీళ్లు కావాలని కేంద్ర జలవనరుల శాఖకు లేఖ రాశారు అని, రేవంత్ రెడ్డి మాత్రం 1000 టీఎంసీలు ఇచ్చి మొత్తం తీసుకో అని చంద్రబాబుకు దాసోహం అవుతున్నాడు అని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ విషపూరిత అసత్య ప్రచారాలను బట్టబయలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు, కేసీఆర్ గారు బనకచర్లకు నీళ్లు తీసుకెళ్లమని చెప్పారని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సారాంశంలో ఉన్న అంశాలను సగం సగం చదివి ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వానికి తెలియకుండా ఒక్క టీఎంసీ కూడా తీసుకోవద్దని అడ్డుకున్నది కేసీఆర్. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం చేసి ఉంటే నీకు నీటి విలువ తెలిసి ఉండేది అని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిండ్రు, కృష్ణా నదిలో 2 రాష్ట్రాలకు నీటి వినియోగం 1000 టీఎంసీలకు మించడం లేదు. ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తుంది. ఈ నీటిని 2 రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, 2 రాష్ట్రాలకు లాభం చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ గారు సూచించారు. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, 2 రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ సూచించారు. వాట్ రేవంత్ రెడ్డి సేస్ ఎస్టర్డే, అసలు ఇక్కడనే 1000 టీఎంసీలు బంకచర్ల కేసీఆర్ ఇచ్చేసిండు, 3000 టీఎంసీలు అనే బ్రహ్మ పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందని మాట్లాడతారు. ఇంతకుముందే మీకు నేను చూపించిన 3000 టీఎంసీలు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారిక లెక్కల ప్రకారంగానే అండ్ యావరేజ్ సంవత్సరానికి 3000 సముద్రంలో కలుస్తున్నాయని సిడబ్ల్యూసి చెప్పింది. ఆ రోజు అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు కృష్ణానది మీద మన వాడకం 1000 టీఎంసీలు మించడం లేదు, 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి కనుక 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటే మంచిగా ఉంటుంది అని ఆయన మాట్లాడారు. దాంట్లోనే నెక్స్ట్ ఇంకో మాట కూడా చెప్పారు. ఆయన రేవంత్ రెడ్డి గారు అదే పేజీలో ఇంకొక లైను ఎజెండా 5లో కేసీఆర్ గారు చెప్పారు, కానీ దాన్ని ఆయన చదవలేదు. చూడండి దాంట్లో ఏం చెప్తారు కేసీఆర్ గారు, అదే పేజ్ కూడా కాదు, వేరే పేజీ కాదు, వేరే మీటింగ్ కూడా కాదు, సేమ్ మీటింగ్ సేమ్ పేజ్. పారాగ్రాఫ్ 1 మనం చదివాము, దిస్ ఇస్ పారాగ్రాఫ్ 5. అది చదవడు, అది దాస్తాడు. పారాగ్రాఫ్ 1లో కూడా ఉన్నదేం లేదు. కేసీఆర్ గారు తీసుకోండి అని ఎక్కడ రాయలే. మన అవసరాలు ఉన్నాయి, 2 రాష్ట్రాలు మాట్లాడుకోవాలి, ఇద్దరికి ఉపయోగపడే విధంగా కూర్చొని మాట్లాడుకొని చర్చించాలి అన్నాడు. అంతే, తీసుకోమని అన్నాడు ఎక్కడన్నా. అందులోనే మరింత స్పష్టంగా అదే పేజీలో అదే మీటింగ్లో కింది పారాగ్రాఫ్లో పారాగ్రాఫ్ 1 చదివిండు రేవంత్ రెడ్డి, పారాగ్రాఫ్ 5 కూడా నేను చదివి వినిపిస్తా. Raised objection over the expert committee constituted by Government of India to address the issue of diversion of water from Godavari to Krishna River between the 2 states without prior consultation of Telangana, and pointed out conflict of interest with respect to some members. He requested for reconciliation of committee as already requested. ఇందులో చాలా స్పష్టంగా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదని, ఒకవేళ వెళ్తే తెలంగాణ అందుకు అంగీకరించదు అని స్పష్టంగా చెప్పారు. అంటే మా అనుమతి లేకుండా ముందుకు పోవడానికి వీల్లేదు, వెళ్తే మేము అంగీకరించాం. ఈ కేటగరికల్లీ సెట్ వేర్ హీ అగ్రీడ్, హీ అపోజ్డ్. ఇన్ఫ్యాక్ట్ ఆయన క్లియర్గా మేము అంగీకరించము, మా అనుమతి లేకుండా తీసుకుపోవడానికి వీల్లేదు అని అంత స్పష్టంగా అదే పేజీలో పారాగ్రాఫ్ 5లో చెప్తే, దీన్ని మాత్రం దాస్తాడు. 1000 నీ ఇష్టమనంతా తీసుకుపో, 1000 ఇచ్చి నీ ఇష్టమనంతా తీసుకో, 1000 ఆడిచ్చేది ఏంటండి? దట్ ఈస్ ద రైట్ ఆఫ్ తెలంగాణ పీపుల్. పీపుల్ ఫాట్ ఫర్ వాటర్. ఉద్యమం ఎందుకు జరిగింది? తెలంగాణ ఉద్యమం
నీళ్ల కోసం పోరాటం జరిగింది. అమరులు ఎందుకైనరు? నీళ్ల కోసం అమరులేని నువ్వెవడి వెయ్యిచ్చి మొత్తం తీసుకుపోవడానికి? ఎన్నో త్యాగాల పునాదుల మీద, ఎన్నో పోరాటాల మీద, ఎన్నో ఉద్యమాల మీద తెలంగాణ వచ్చింది. నువ్వు ఉద్యమం చేయలేదు కనుక, నువ్వు పోరాటం చేయలేదు కనుక దాని విలువ నీకు తెలియదు మిస్టర్ రేవంత్ రెడ్డి. నీకు దాని విలువ తెలియదు. ఎప్పటికైనా నీకు అసలు నీళ్ళ గురించి నీకు ఐడియా ఉంటే కదా, నీకు ఆ పోరాటాల గురించి నీకు తెలిస్తే కదా నువ్వు అట్లా మాట్లాడతావా నువ్వు? ఎందుకంటే నువ్వు ఎంతసేపు అడ్డదారిలో పార్టీలు మారుకుంటూ అధికారంలోకి వచ్చినావు తప్ప నువ్వెన్నడూ ఉద్యమం చేసినోడివి కాదు. పోరాటాల విలువ నీకు తెలియదు. బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించి నిరసన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్న పోలీసుల తీరుకు నిరసనగా మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ ఇక్కడ ఎమ్మెల్యే నాయకత్వాన్ని ఇక్కడ దాడుల మూట ఉండి దాడులు చేస్తుండ్రు. ఎన్నో దాడులు చేశారు. ఎంతమంది మీద కేసు చేశారు. నిన్న రాత్రి 8:30 గంటలకు దగ్గుల మధు మీద మరే కాంగ్రెస్ నాయకుల్ని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల్ని తీసుకుపోయి తల బలగొట్టారు. కుట్లు పడ్డాయి. ఇదంతా ప్రేమసార నాయకత్వం చేస్తున్నారు. మరి పోలీసు ఇక్కడ ఏం చేస్తుంది? లోకల్ పోలీసు ఏం చేస్తుంది? ఇక్కడ గుండాయిజాన్ని అరికట్టరా? రౌడీజాన్ని అరికట్టరా? గుండాయిజాన్ని అరికట్టరా? రౌడీజాన్ని అరికట్టరా? మరి ప్రేమసాగర్ ఆఘాతాలకు బాగా జరుగుతున్నాయి. ఇక్కడ సెటిల్మెంట్లు, బైపాస్ రోడ్లో సెటిల్మెంట్లు, పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. స్థానిక పోలీసులు నిమిత్తం మాత్రమే పోషిస్తున్నారు. నేను ఇలా పోలీసు వాళ్ళు ఇక్కడ చెప్తున్నాను, లోకల్ పోలీసు ఇలా సిపిఆర్ ప్రత్యేకంగా చర్య తీసుకొని మంచిర్యాల బైపాస్ లో ఏదైతే ఈ గంజాయి బ్యాచ్ ఈ దాడుల మూటను తక్షణం అరెస్ట్ చేసి అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేసి లోపడేయాలని చెప్పడం జరుగుతుంది. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గుండాయం జరుగుతుంది. తక్షణమే మీరు ఇక్కడ ప్రేమసాగర్ నాయకత్వం గుండాయిజాన్ని అరికట్టి తక్షణమే ప్రేమసాగర్ నాయకత్వం ఈ దాడిని అరికట్టాలని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. మంచిర్యాల ఒక మాఫియా మంచిర్యాల చేసిన ప్రేమసాగర్ మీద చర్యలు తీసుకోవాలని ఇలా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, సిపి గారిని కోరుతున్నా. ఇలా గత 10 ఏళ్లుగా మీరు చేయని అభివృద్ధి 18 నెలల్లో నేను చేస్తుంటే చూసి ఓర్వలేక కళ్లల్లో నిప్పులు పోసుకుంటూ తనపై వ్యక్తిగత చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ఆలేరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు, బొమ్మల రామారం, తుర్కపల్లి, రాజాపేట పలు గ్రామాల సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు బీర్లా ఐలయ్య చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాలేర్లతో ప్రెస్ మీట్లు పెట్టిస్తూ తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయిస్తున్నారని, నేను మీ వ్యక్తిగత జీవితాలపై నోరు విప్పితే 100 సార్లు ఉరేసుకుంటారని, వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళొద్దని, రాజకీయంగా ఎదుర్కోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ చైతన్య రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జనగామ ఉపేందర్ రెడ్డి, పల్లె శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మతో పాటు అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. మీ బిడ్డను ఎదుర్కొనే శాతగాక చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళ పాలేర్లతోటి మీ ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. మరి మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఇచ్చినటువంటి ఈ ఆదరణతో, మీరు గెలిపించినటువంటి సహకారంతో ఈ 18 మాసాలుగా మొన్న చూసి 6 తారీఖున ఎంత పెద్ద భారీ బహిరంగ సభ, అందులో మా అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు కూడా పెద్ద ఎత్తున వచ్చి సీఎం సభ సక్సెస్ చేసి 1500 కోట్లతోటి అభివృద్ధి చేసుకున్నాం. ఇలా రైతన్న 30 దశాబ్దాలుగా 30 సంవత్సరాలుగా ఇక్కడ గంధమల్ల కావాలంటే గంధమల్ల నిధులు తెచ్చి ఫౌండేషన్ వేసుకున్నాం. ఇలా మెడికల్ కాలేజీ ఫౌండేషన్ వేసుకున్నాం. మన పిల్లల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ వేసుకున్నాం. వేద పాఠశాల వేసుకున్నాం. ఇక్కడ కొత్త భవనాలు 3 కొండలు తెచ్చుకున్నాం. ఆలేరు అండర్ పాస్ చేసుకున్నాం.
నిన్ననే గౌరవ మంత్రిని కూడా ఆలయ రెవెన్యూ నియోజకవర్గం కోసం కూడా మీ అందరి తరఫున కొట్లాడడం జరిగింది. మరి గెలిచిన 18 మాసాల్లో మీ అందరి సహకారంతో ముందుకు పోతుంటే మరి ఓర్వలేక చాతగాక చౌటలుగా చౌకబారు శవరాజకీయాలు చేస్తున్నారు. మరి నేను ఈ వీక్య మీద అంటున్నా, గత 10 ఏళ్లుగా మీరు ప్రభుత్వంలో ఉండి చేయలేని పనులు మేము చేస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకొని వ్యక్తిగతంగా నన్ను అనగదొక్కాలి, నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి శవరాజకీయాలు చేస్తున్నారు. నేను వేదిక ముందు చెప్తున్నా, 10 సంవత్సరాలుగా మీరు చేసినటువంటి పనులకు కానీ మీ వ్యక్తిగత జీవితాలు తెరువునే వస్తే మీరు ఒక్కరోజన్నా బతకగలుగుతారా? నా మీద విమర్శ చేసే వాళ్ళు మీ జీవితంలో ఉన్నటువంటి మీ కుటుంబంలో ఉన్నటువంటి త్యాగాల విషయంలో నేను నోరిస్తే ఒక్కరోజు కూడా మీరు బతకలేదు. తస్మాత్ జాగ్రత్త. మీకు దమ్ము ధైర్యం లేక, నన్ను ఎదుర్కొనే శక్తి లేక నా మీద శవ రాజకీయాలు చేస్తున్నారు. నేను నోరిస్తే మీ గుడ్డు గాని మీ చరిత్ర బయట పెడితే ఒక్కరోజు కాదుగా 100 సార్లు హ్యాంగింగ్ చేసుకుంటారు బిడ్డ. తస్మాత్ జాగ్రత్త. నేను ఒక వ్యక్తిగా నేను కూడా రాజకీయంలో ఉన్నా కాబట్టి విలువలు కాపాడాలి. వ్యక్తిగత జీవితాలు తెరిపోవద్దు. వ్యక్తిగతాలను ఎవరు కూడా చేయొద్దు. ప్రతి వ్యక్తికి ఒక జీవితం ఉంటది, కానీ రాజకీయంగా ఎదుర్కోవాలని చెప్పి మిమ్మల్ని 10 ఏళ్ళు మీరు చేసినటువంటి దౌర్భాగ్యాన్ని ఎండగట్టి 50,000 మెజార్టీతో ఇంట్లో కూర్చోబెట్టిన మీకు ఇంకా మీ కుక్కతో ఒక వంకర అన్నట్టుగా మీ బుద్ధి మారలేదు. రేపు ప్రజలే ఆలోచన చేస్తున్నారు. మీరెన్ని చిల్లర రాజకీయాలు చేసినా, మీరెన్ని చిల్లర పనులు చేసినా, మీ పాలేర్లతోటి మీటింగ్ పెట్టించి నా మీద బురద చల్లాలనుకుంటారు, కానీ ఆ బురద మీ మీద పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. మీరెన్ని వేస్తే కూడా, ఎన్ని రాళ్ళేస్తే అవి నాకు పూలే అవుతాయి. ఎక్కడ అదర బెదర ఇవాళ ఉట్టిగా రాలే. ఇంతమంది నాయకులు, ఇంతమంది మా అక్క చెల్లెళ్ళు ఆశోదిస్తే 50,000 మెజార్టీతో వచ్చిన. తస్మాత్ జాగ్రత్త. వ్యక్తిగత జీవితాల తెరువు పోకండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కొని చెప్పి మీకు సవాల్ విసురుతున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దాడులు చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బీఆర్ఎస్ నాయకులు. ఎర్రబెల్లి కుటుంబాన్ని కొడితే కుక్కను కొట్టినట్టే. పరకాల నియోజకవర్గంలో కొండా సుస్మిత పటేల్ రంగ ప్రవేశం. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా. ఇప్పుడు మీ పక్కనే ఉన్నారు, వారిని అడగండి, స్పష్టంగా చెప్తారు అని ఈటెల స్పష్టం. కేసీఆర్ గారు బనకచర్లకు నీళ్లు తీసుకెళ్లమని చెప్పారని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వానికి తెలియకుండా ఒక్క టీఎంసీ కూడా తీసుకోవద్దని అడ్డుకున్నది కేసీఆర్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.